భగవంతుడిలో భేద దృష్టి చూడటం అనేది అది మహాపరాధం అవుతుంది. శివుడు వేరే, విష్ణువు వేరే, విష్ణువు కంటే శివుడు పెద్ద, శివుడి కంటే విష్ణువు పెద్ద అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు, అది మహాపరాధం. కర్మ విపాకం అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో క్రితం జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారో దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాయశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది. అదే కర్మ విపాకం అనే గ్రంథం. ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది ఎవరికి వస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మ విష్ణు రుద్రాణం భేదముత్తమ భావత సాధయేత్ ఉదరం వ్యాధియుక్తో భవతి మానవ. ఎవడైతే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు, ఈయన ఉత్తముడు కాదు, ఈయన కంటే ఈయన పెద్ద, ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో, సాధయేత్, కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాదు కాదు విష్ణువే పెద్ద, కాదు కాదు శివుడే పెద్ద అని వాదిస్తుంటారు. వాళ్ళు పై జన్మలో ఉదరం వ్యాధియుక్తో భవతి. ఇది మీరు మేము చెప్పింది కాదు, ఋషులు చెప్పిన వాక్యం ఇది. ఏదో నా బొడిగాడు మీ బొడిగాడు కూర్చొని ఏదో శాస్త్రుడు గారిని కూర్చోబెట్టుకుని ఒక శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారనడం కాదు. ఇది ఋషి వాక్యం. కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూడటానికి వీల్లేదు సుమా.